11వ రోజు మందరుని చరిత్ర. జనక మహారాజా, కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ మాసంలో ఆచరించవలసిన పనులను, వాటి మహాత్యాలను నీకు వివరంగా చెప్పాను. ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిసెపూలతో ఆరాధన చేస్తే చంద్రయాన వ్రతం చేసిన ఫలితం లభిస్తోంది. దర్భలతో పూజించిన, వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ కార్తీక పురాణం చదివినా విన్నా కష్టాలు తొలగిపోతాయి, దోషాలు దూరమై ముక్తి లభిస్తోంది. ఈ విషయాన్ని సూచించే మందరుని కథ చెబుతాను విను. పూర్వం మందరుడనే విప్రుడుండేవాడు. అతడు పుట్టినది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు. వైదిక ధర్మాచారాలకు చాలా దూరంగా ఉండేవాడు. ఇతరుల ఇళ్లల్లో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలను అలవాటు చేసుకుని వాటితోనే కాలం గడుపుతుండేవాడు. అతడి భార్య సుగుణవతి, పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు. మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు. ఒక రోజున మందరుడు పొరుగురిలో పని చూసుకుని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్ద ఉన్న సొమ్మును అపహరించాడు. అది చూసిన నరకిరాతకుడు మందరుని చంపి ఆ సొమ్మును తీసుకుని తన గూడెం వైపుకి వెళ్తున్నాడు. ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతడి మీద పడి చంపేసింది. ఆ నరకిరాతకుడు కూడా తన చేతిలో ఉన్న గడ్రగొండలితో ఆ పులిని చంపి తాను మరణించాడు. ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు మరణించారు. ఈ విధంగా ఒకేసారి మరణించిన ఈ ముగ్గురిని యమభటులు నరకానికి తీసుకుని పోయారు. మందరుడు మరణించిన తరువాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతుండేది. ఒక రోజున ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజలు చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకుని, హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను, నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది. ఆ మహర్షి ఆమెతో, ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పూర్ణిమ. దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది. నేను నూనె తెస్తాను. నువ్వు ప్రమిదలను తీసుకుని వచ్చి ఒత్తులు వేసి ఆలయంలో దీపారాధన చెయ్యి. దాని వలన నీకు అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఆ ప్రమిదలను ఒత్తులను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది. ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారు, రమ్మని పిలిచింది. ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది. కొంతకాలం గడిచినాక ఆయువు తేరడంతో ఆమె మరణించింది. విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానం ఎక్కించుకుని విష్ణులోకానికి తీసుకుని వెళుతున్నారు. దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వలన ఆమెను నరకం మీదుగా తీసుకుని వెళ్ళారు. విష్ణుదూతలు ఆమె ఆ సమయంలో నరకంలో యమదూతలను అనుభవిస్తున్న భర్తను, అతడితో పాటు మరణించిన కిరాతకుని పులిని చూసి, వారెందుకు నరకంలో బాధలు అనుభవిస్తున్నారు, ఎందుకు హింసించబడుతున్నారని విష్ణుదూతలను ప్రశ్నించింది. విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవడం వలన దొంగతనం చేస్తున్న నీ భర్త, ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవిస్తున్నారు అని చెప్పారు. అయితే ఆ ముగ్గురు తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదూతలను మందరుడి భార్య ప్రార్థించింది. ఓ పుణ్యాత్మురాలా, నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు. పైగా శీలవతివై పతి సేవా పారాయణురాలువైనావు. ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రురాలువై పుణ్యవంతురాలివయ్యావు. నీ సంకల్పానికి అడ్డు ఏముంది? కార్తీక పూర్ణిమ నాడు దీపానికి వత్తి వేసి ఇచ్చిన ఫలితాన్ని, పులికి ప్రమిదనిచ్చిన ఫలితాన్ని, కిరాతకునికి పురాణం విన్న ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పారు. ఆ మాట విన్న
మందురుడి భార్య పరమానందం పడింది. వెంటనే తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలను ఆ ముగ్గురికి ధారపోసింది. అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళారు. ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినడం వలన, పారాయణ చేయడం వలన, దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తోంది. స్వయం తీర్య పరాన్ తారాయతి అన్న సూక్తి ననుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సార్థక నామధేయురాలైన సుగుణవతి సూచిస్తోంది. 11వ రోజు పారాయణము సమాప్తము.